మొత్తం కెమెరాలోకి అయితే ఒక ఆర్డర్ వెళ్ళేసి సరిగా అసలు కనిపించదు కూడా కనిపించలేదు చూడండి మొత్తం ఒకసారి. ఇంకైతే లోపలికి షోర్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటే అది ఇక్కడ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆర్ ఆఫ్లైన్లో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో చేసుకుంటున్నాను. అక్కడైతే నా దగ్గర అయితే చేంజ్ లేవు, ఆన్లైన్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కనపడుతున్నారు. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఆల్రెడీ టికెట్ చూపించాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 35 రూపీస్. నేనైతే ఫస్ట్ చూపించి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వస్తున్నాను. చూడండి చాలా బాగుంది టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసి మ్యాప్ మొత్తం ఇక్కడ చూపెట్టారు. ఇంకా టెంపుల్ గురించి స్టోరీ అవి అయితే ఉన్నాయి. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా అదే బీచ్ అయితే ఇటుపక్క కూడా బీచ్ మొత్తం అంతా ఒకటే. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మధ్యలో టెంపుల్, అవతల వచ్చేసి అది బీచ్ అంటే సముద్రం. ఈ షోర్ టెంపుల్ వచ్చేసి 7 పకోడాస్లో ఒకటి. అంటే మొత్తం 7 అయితే ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. మిగతా 6 వచ్చేసి సముద్రంలో అయితే మునిగిపోయాయి సునామీ వల్ల. సో ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది ఈ షోర్ టెంపుల్ అయితే. లోపలైతే శివలింగం ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో వాటర్ని అయితే చూసేసి సునామీని అయితే గుర్తించేవారంట. ఈ టెంపుల్ మీద మొత్తం అన్నీ ఇక్కడ మొత్తం కాకులే ఉన్నాయి. చూడండి ఎందుకు ఉన్నాయంటో, చాలా వరకు అవే ఉన్నాయి. అక్కడ లోపల కనపడుతుంది కదా అదే శివలింగం. ఈ షోర్ టెంపుల్లో ఉన్న శివలింగం అయితే అదే. షోర్ టెంపుల్ కూడా అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేసాం. నేనైతే బోర్డు ఇరిగిపోయిందని చెప్పా కదా. సో ఇదైతే ఈరోజు అయితే ఖచ్చితంగా చేపించాలి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఫైర్ రథాస్ దగ్గరకు వచ్చేసాం. చాలా బాగుంటుంది ఇది. ఆల్రెడీ నేనైతే ఒకసారి ఇక్కడికి స్కూల్ టూర్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే వచ్చాను. ఫైర్ రథాస్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను అక్కడ టికెట్ తీసుకున్నా కదా, ఆ టికెట్ ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవే ఫైర్ రథాస్ అయితే. దీని స్టోరీ అయితే చాలా ఉంది, చెప్తాను. అక్కడైతే వీడియో తీయలేదు ఇందాక. అతనైతే వీడియో తీయద్దు, జస్ట్ ఫొటోస్ తీసుకోమన్నాడు. మొత్తం చాలా బాగుందిగా. ఈ పంచపాండవ రథాలన్నీ ఒకే శిలపైన అయితే మొత్తం చెక్కేసి అయితే నిర్మించారంట. ఇది వచ్చేసి మొత్తం అయితే నిర్మాణం ఇంకా కంప్లీట్ కాలేదంట, సగం మధ్యలో అయితే ఆపేసింది. సో ఎందుకు దీన్ని అయితే నిర్మించాలనుకున్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి మొత్తం అవే నిర్మాణాలు. ఇది వచ్చేసి ధర్మరాజ రథ. ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, మొత్తం సన్లైట్ ఉంది. ఈ రథాలు మొత్తం పంచపాండవుల రథాల ఆకారంలో ఉన్నందువలన దీన్ని అయితే పంచపాండవుల రథాలని అయితే పిలుస్తారు. మొత్తం నిర్మాణం అయితే చాలా ఆగిపోయింది చూడండి మధ్యలో. మనమైతే మహాబలిపురంలో ఇలాంటి శిల్పాలు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా ఫేమస్ ఇక్కడ. మొత్తం చాలా వరకు ఇక్కడ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగా చెక్కారో, గోడల పైన ఏనుగులు మొత్తం అవన్నీ చాలా బాగున్నాయి. మనమైతే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరకు వచ్చేసాం. ఈ మొత్తం దీని స్టోరీ అయితే చెప్తా. కృష్ణుని వెన్న ముద్ద అన్నమాట. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి ఒకటి తీసుకుంటే మొత్తం ఇవన్నిటికీ ఎలిజిబుల్. వీళ్ళందరూ ఫారినర్స్ కూడా వచ్చేసారు. అదే
కృష్ణాస్ చూడండి. మొత్తం పిల్లకాయలు ఎవరో టూర్కి వచ్చిండ్రు. చాలా వరకు అందరూ ఇక్కడైతే మొత్తం వీళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు. ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్, తెలుగులో వెన్న ముద్ద అని కూడా అంటారు. ఇది వచ్చేసి 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు అండ్ 2 గజాల నిలిచి ఉంది. దీన్ని అయితే కదపడానికి చాలా మంది అయితే ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదంట. 250 టన్నులకు పైగా అయితే ఉంది. చూడండి మొత్తం చాలా మంది అయితే ఏనుగులతో కూడా ట్రై చేశారంట, కానీ అది ఇంచు కూడా కదలలేదంట అక్కడ నుంచి. చాలా బాగుంది. అక్కడ వెనకాల ఒక అమ్మ కనపడుతుంది చూడండి, నెట్టడానికి ట్రై చేస్తుంది. అలా ఫోటోలు అయితే తీసుకుంటారు ఇక్కడ చాలా వరకు. బా నీడ మాత్రం బాగుంది రాయి కింద. అక్కడంతా ఫారినర్స్ దాని లోపలికి వెళ్ళేసి అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. బాబా ఏందో అమ్ముతున్నాడు ఈడ. క్యా హై? ఏ బుక్ है? ये बुक ना, ये स्टिकर से? स्टिकर। अच्छा ये बुक। अच्छा नहीं नहीं ये बुक ये ले लो। नहीं బుక్స్ అమ్ముతున్నాడు. మనకెందుకు బుక్? దూరం నుంచి అయితే బాగా కనపడుతుంది చూడండి. అది మొత్తం రాళ్ళే ఉన్నాయి లోపల వచ్చేసిన తర్వాత. చుట్టూ రాళ్ళు అంతా కొండలే. ఇక్కడ కూడా ఒక చిన్న కోట ఆకారంలో ఉంది. ఇదేంటో అని తెలుసుకుందామని అక్కడ మొత్తం తిరిగి అక్కడ బోర్డు అయితే పెట్టలేదు, చదివి తెలుసుకుందామని. మ్యాటర్ అయితే అక్కడ బోర్డు పెట్టేసి ఉంటారు చాలా వరకు. అక్కడైతే లోపల అలా కొంచెం సేపు అయితే తిరిగేసారు. చాలా బాగుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లైట్ హౌస్. ఇది దీనిపైకి ఎక్కితే మొత్తం మహాబలిపురం మొత్తం కనపడుతుంది. నేనైతే వేరే ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చా, అదే ఎగ్జిట్ నుంచి రాకుండా. ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1.5 to 2 కిలోమీటర్స్ అయితే మళ్ళీ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల నుంచి వెళ్ళిపోయింది సరిపోయిండు. సరే బయట కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయటకు వచ్చేసా. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి చూడండి సన్ రైజ్ అయితే. మనమైతే ఇప్పుడు మహాబలిపురంలో ఉన్నాం. మహాబలిపురంలో వచ్చేసి ఇదే మహాబలిపురం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెనకాల కనపడుతుంది కదా, అటు వెళ్తే బీచ్, ఇటు వెళ్తే షోర్ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత అయితే షోర్ టెంపుల్కి వెళ్దాం. బీచ్ దగ్గర వచ్చేసి సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందంట. సో అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మార్నింగ్ వచ్చాం కాబట్టి మొత్తం ఇవన్నీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే ఇంక ఓపెన్ చేస్తారు, టైం అయిందిగా. సన్ రైజ్ చూడండి అక్కడ. పొద్దున్నే వచ్చారు కాబట్టి ఎవ్వరు లేరు. చూడండి మొత్తం బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడైతే సన్ రైజ్ చూడండి. చూడండి సన్ రైజ్ అయితే. చిన్నగా అయితే బీచ్లో క్రౌడ్ కూడా ఎక్కువైపోయారు. మొత్తం మనుషులు కూడా ఎక్కువ మంది చేస్తున్నారు. ఇలా హార్స్ రైడింగ్ కూడా ఉంటాయి.
మొత్తం కెమెరాలోకి అయితే ఒక ఆర్డర్ వెళ్ళేసి సరిగా అసలు కూడా కనిపించలేదు చూడండి మొత్తం ఒకసారి. ఇంకైతే లోపలికి షోర్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటే అదిగో ఇక్కడ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో చేసుకుంటున్నా. అక్కడైతే నా దగ్గర అయితే చేంజ్ లేవు, ఆన్లైన్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కనపడుతున్నారు. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఆల్రెడీ టికెట్ చూపించాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 35 రూపీస్. నేనైతే ఫస్ట్ చూపించి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వస్తున్నా. చూడండి చాలా బాగుంది టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసి మ్యాప్ మొత్తం ఇక్కడ చూపెట్టారు. ఇంకా టెంపుల్ గురించి స్టోరీ అవి అయితే ఉన్నాయి. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా అదే బీచ్ అయితే ఇటుపక్క కూడా బీచ్ మొత్తం అంతా ఒకటే. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మధ్యలో టెంపుల్, అవతల వచ్చేసి అది బీచ్ అంటే సముద్రం. ఈ షోర్ టెంపుల్ వచ్చేసి 7 పకోడాస్లో ఒకటి. అంటే మొత్తం 7 అయితే ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. మిగతా 6 వచ్చేసి సముద్రంలో అయితే మునిగిపోయాయి సునామీ వల్ల. సో ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది ఈ షోర్ టెంపుల్ అయితే. లోపలైతే శివలింగం ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో వాటర్ని అయితే చూసేసి సునామీని అయితే గుర్తించేవారంట. ఈ టెంపుల్ మీద మొత్తం అన్నీ ఇక్కడ మొత్తం కాకులే ఉన్నాయి. చూడండి ఎందుకు ఉన్నాయంటో, చాలా వరకు అవే ఉన్నాయి. అక్కడ లోపల కనపడుతుంది కదా అదే శివలింగం. ఈ షోర్ టెంపుల్లో ఉన్న శివలింగం అయితే అదే. షోర్ టెంపుల్ కూడా అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేసాం. నేనైతే బోర్డు ఇరిగిపోయిందని చెప్పా కదా. సో ఇదైతే ఈరోజు అయితే ఖచ్చితంగా చేపించాలి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఫైర్ అతాస్ దగ్గరకు వచ్చేసాం. చాలా బాగుంటుంది ఇది. ఆల్రెడీ నేనైతే ఒకసారి ఇక్కడికి స్కూల్ టూర్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే వచ్చాను. ఫైర్ అతాస్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను అక్కడ టికెట్ తీసుకున్నా కదా, ఆ టికెట్ ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవే ఫైర్ అతాస్ అయితే. దీని స్టోరీ అయితే చాలా ఉంది, చెప్తాను. అక్కడైతే వీడియో తీయలేదు ఇందాక. అతనైతే వీడియో తీయద్దు, జస్ట్ ఫొటోస్ తీసుకోమన్నాడు. మొత్తం చాలా బాగుందిగా. ఈ పంచపాండవ రథాలన్నీ ఒకే శిలపైన అయితే మొత్తం చెక్కేసి అయితే నిర్మించారంట. ఇది వచ్చేసి మొత్తం అయితే నిర్మాణం ఇంకా కంప్లీట్ కాలేదంట, సగం మధ్యలో అయితే ఆపేసింది. సో ఎందుకు దీన్ని అయితే నిర్మించాలనుకున్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి మొత్తం అవే నిర్మాణాలు. ఇది వచ్చేసి ధర్మరాజ రథ. ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, మొత్తం సన్లైట్ ఉంది. ఈ రథాలు మొత్తం పంచపాండవుల రథాల ఆకారంలో ఉన్నందువలన దీన్ని అయితే పంచపాండవుల రథాలని అయితే పిలుస్తారు. మొత్తం నిర్మాణం అయితే చాలా ఆగిపోయింది చూడండి మధ్యలో. మనమైతే మహాబలిపురంలో ఇలాంటి శిల్పాలు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా ఫేమస్ ఇక్కడ. మొత్తం చాలా వరకు ఇక్కడ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగా చెక్కారో, గోడల పైన ఏనుగులు మొత్తం అవన్నీ చాలా బాగున్నాయి. మనమైతే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరకు వచ్చేసాం. ఈ మొత్తం దీని స్టోరీ అయితే చెప్తా. కృష్ణుని వెన్న ముద్ద అన్నమాట. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి ఒకటి తీసుకుంటే మొత్తం ఇవన్నిటికీ ఎలిజిబుల్. వీళ్ళందరూ ఫారినర్స్ కూడా వచ్చేసారు. అదే కృష్ణాస్
చూడండి మొత్తం పిల్లకాయలు ఎవరో టూర్కి వచ్చిండ్రు. చాలా వరకు అందరూ ఇక్కడైతే మొత్తం వీళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు. ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్, తెలుగులో వెన్న ముద్ద అని కూడా అంటారు. ఇది వచ్చేసి 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు అండ్ 2 గజాల నిలిచి ఉంది. దీన్ని అయితే కదపడానికి చాలా మంది అయితే ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదంట. 250 టన్నులకు పైగా అయితే ఉంది. చూడండి మొత్తం చాలా మంది అయితే ఏనుగులతో కూడా ట్రై చేశారంట, కానీ అది ఇంచు కూడా కదలలేదంట అక్కడ నుంచి. చాలా బాగుంది. అక్కడ వెనకాల ఒక అమ్మ కనపడుతుంది చూడండి, నెట్టడానికి ట్రై చేస్తుంది. అలా ఫోటోలు అయితే తీసుకుంటారు ఇక్కడ చాలా వరకు. నీడ మాత్రం బాగుంది రాయి కింద. అక్కడంతా ఫారినర్స్ దాని లోపలికి వెళ్ళేసి అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. బాబాయ్ ఏందో అమ్ముతున్నాడు ఇక్కడ. క్యా హై? बटर बाल, पैदा दास, एक सांडवरा दास. ఏ బుక్ है? ये बुक ना. ये स्टिकर से? स्टिकर. अच्छा. ये बुक. अच्छा नहीं नहीं नहीं. ये बुक. ये ले लो. नहीं బుక్స్ అమ్ముతున్నాడు. మనకెందుకు బుక్? దూరం నుంచి అయితే బాగా కనపడుతుంది చూడండి అది. మొత్తం రాళ్ళే ఉన్నాయి లోపల వచ్చేసిన తర్వాత, చుట్టూ రాళ్ళే, అంతా కొండలే. ఇక్కడ కూడా ఒక చిన్న కోట ఆకారంలో ఉంది. ఇదేంటో అని తెలుసుకుందామని అక్కడ మొత్తం తిరిగి అక్కడ బోర్డు అయితే పెట్టలేదు, చదివి తెలుసుకుందామని. మ్యాటర్ అయితే అక్కడ బోర్డు పెట్టేసి ఉంటారు చాలా వరకు. అక్కడైతే లోపల అలా కొంచెం సేపు అయితే తిరిగేసారు. చాలా బాగుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లైట్ హౌస్. ఇది దీనిపైకి ఎక్కితే మొత్తం మహాబలిపురం మొత్తం కనపడుతుంది. నేనైతే వేరే ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చా, అదే ఎగ్జిట్ నుంచి రాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1.5-2 కిలోమీటర్స్ అయితే మళ్ళీ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల నుంచి వెళ్ళిపోయింది సరిపోయిండు. సరే బయట కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయటకు వచ్చాక అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి చూడండి సన్ రైజ్ అయితే. మనమైతే ఇప్పుడు మహాబలిపురంలో ఉన్నాం. మహాబలిపురంలో వచ్చేసి ఇదే మహాబలిపురం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెనకాల కనపడుతుంది కదా, అటు వెళ్తే బీచ్, ఇటు వెళ్తే షోర్ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత అయితే షోర్ టెంపుల్కి వెళ్దాం. బీచ్ దగ్గర వచ్చేసి సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందంట. సో అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మార్నింగ్ వచ్చాం కాబట్టి మొత్తం ఇవన్నీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే ఇంక ఓపెన్ చేస్తారు, టైం అయిందిగా. సన్ రైజ్ చూడండి అక్కడ. పొద్దున్నే వచ్చారు కాబట్టి ఎవ్వరు లేరు. చూడండి మొత్తం బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడైతే సన్ రైజ్ చూడండి. చూడండి సన్ రైజ్ అయితే. చిన్నగా అయితే బీచ్లో క్రౌడ్ కూడా ఎక్కువ అయిపోయారు. మొత్తం మనుషులు కూడా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇలా హార్స్ రైడింగ్ కూడా ఉంటాయి.
మొత్తం కెమెరాలోకి అయితే వాటర్ వెళ్ళేసి సరిగా అసలు కనిపించదు కూడా కనిపించలేదు. చూడండి మొత్తం ఒకసారి. ఇంకైతే లోపలికి షోర్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటే అదిగో ఇక్కడ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఆఫ్లైన్లో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో చేసుకుంటున్నా. అక్కడైతే నా దగ్గర అయితే చేంజ్ లేవు, ఆన్లైన్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కనపడుతున్నారు. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఆల్రెడీ టికెట్ చూపించాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 35 రూపీస్. నేనైతే ఫస్ట్ చూపించి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వస్తున్నా. చూడండి చాలా బాగుంది టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసి మ్యాప్ మొత్తం ఇక్కడ చూపెట్టారు. ఇంకా టెంపుల్ గురించి స్టోరీ అవి అయితే ఉన్నాయి. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా అదే బీచ్ అయితే ఇటుపక్క కూడా బీచ్ మొత్తం అంతా ఒకటే. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మధ్యలో టెంపుల్, అవతల వచ్చేసి అది బీచ్ అంటే సముద్రం. ఈ షోర్ టెంపుల్ వచ్చేసి 7 పకోడాస్లో ఒకటి. అంటే మొత్తం 7 అయితే ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. మిగతా 6 వచ్చేసి సముద్రంలో అయితే మునిగిపోయాయి సునామీ వల్ల. సో ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది ఈ షోర్ టెంపుల్ అయితే. లోపలైతే శివలింగం ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో వాటర్ని అయితే చూసేసి సునామీని అయితే గుర్తించేవారంట. ఈ టెంపుల్ మీద మొత్తం అన్నీ ఇక్కడ మొత్తం కాకులే ఉన్నాయి. చూడండి ఎందుకు ఉన్నాయంటో, చాలా వరకు అవే ఉన్నాయి. అక్కడ లోపల కనపడుతుంది కదా అదే శివలింగం. ఈ షోర్ టెంపుల్లో ఉన్న శివలింగం అయితే అదే. షోర్ టెంపుల్ కూడా అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేసాం. నేనైతే బోర్డు ఇరిగిపోయిందని చెప్పా కదా. సో ఇదైతే ఈరోజు అయితే ఖచ్చితంగా చేపించాలి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఫైర్ రథాస్ దగ్గరకు వచ్చేసాం. చాలా బాగుంటుంది ఇది. ఆల్రెడీ నేనైతే ఒకసారి ఇక్కడికి స్కూల్ టూర్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే వచ్చాను. ఫైర్ రథాస్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను అక్కడ టికెట్ తీసుకున్నా కదా, ఆ టికెట్ ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవే ఫైర్ రథాస్ అయితే. దీని స్టోరీ అయితే చాలా ఉంది, చెప్తాను. అక్కడైతే వీడియో తీయలేదు ఇందాక. అతనైతే వీడియో తీయద్దు, జస్ట్ ఫొటోస్ తీసుకోమన్నాడు. మొత్తం చాలా బాగుందిగా. ఈ పంచపాండవ రథాలన్నీ ఒకే శిలపైన అయితే మొత్తం చెక్కేసి అయితే నిర్మించారంట. ఇది వచ్చేసి మొత్తం అయితే నిర్మాణం ఇంకా కంప్లీట్ కాలేదంట, సగం మధ్యలో అయితే ఆపేసింది. సో ఎందుకు దీన్ని అయితే నిర్మించాలనుకున్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి మొత్తం అవే నిర్మాణాలు. ఇది వచ్చేసి ధర్మరాజ రథ. ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, మొత్తం సన్లైట్ ఉంది. ఈ రథాలు మొత్తం పంచపాండవుల రథాల ఆకారంలో ఉన్నందువలన దీన్ని అయితే పంచపాండవుల రథాలని అయితే పిలుస్తారు. మొత్తం నిర్మాణం అయితే చాలా ఆగిపోయింది చూడండి మధ్యలో. మనమైతే మహాబలిపురంలో ఇలాంటి శిల్పాలు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా ఫేమస్ ఇక్కడ. మొత్తం చాలా వరకు ఇక్కడ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగా చెక్కారో, గోడల పైన ఏనుగులు మొత్తం అవన్నీ చాలా బాగున్నాయి. మనమైతే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరకు వచ్చేసాం. ఈ మొత్తం దీని స్టోరీ అయితే చెప్తా. కృష్ణుని వెన్నముద్ద అన్నమాట. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి ఒకటి తీసుకుంటే మొత్తం ఇవన్నిటికీ ఎలిజిబుల్. వీళ్ళందరూ ఫారినర్స్ కూడా వచ్చేసారు. అదే
కృష్ణాస్ చూడండి. మొత్తం పిల్లకాయలు ఎవరో టూర్కి వచ్చిండ్రు. చాలా వరకు అందరూ ఇక్కడైతే మొత్తం వీళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు. ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్, తెలుగులో వెన్న ముద్ద అని కూడా అంటారు. ఇది వచ్చేసి 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు అండ్ 2 గజాల నిలిచి ఉంది. దీన్ని అయితే కదపడానికి చాలా మంది అయితే ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదంట. 250 టన్నులకు పైగా అయితే ఉంది. చూడండి మొత్తం చాలా మంది అయితే ఏనుగులతో కూడా ట్రై చేశారంట, కానీ అది ఇంచు కూడా కదలలేదంట అక్కడ నుంచి. చాలా బాగుంది. అక్కడ వెనకాల ఒక అమ్మ కనపడుతుంది చూడండి, నెట్టడానికి ట్రై చేస్తుంది. అలా ఫోటోలు అయితే తీసుకుంటారు ఇక్కడ చాలా వరకు. నీడ మాత్రం బాగుంది రాయి కింద. అక్కడంతా ఫారినర్స్ దాని లోపలికి వెళ్ళేసి అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. బాబాయ్ ఏందో అమ్ముతున్నాడు ఈడ. క్యా హై? बटर बाल, पैदा दास, एक सांडा दास. ఏ బుక్కే? ये बुक ना, ఏ స్టిక్కర్స్? ठीक है. अच्छा ये बुक, अच्छा नहीं ये बुक, ये ले लो. नहीं బుక్స్ అమ్ముతున్నాడు. మనకెందుకు బుక్? దూరం నుంచి అయితే బాగా కనపడుతుంది చూడండి అది. మొత్తం రాళ్ళే ఉన్నాయి లోపల వచ్చేసిన తర్వాత. చుట్టూ రాళ్ళు అంతా కొండలే. ఇక్కడ కూడా ఒక చిన్న కోట ఆకారంలో ఉంది. ఇదేంటో అని తెలుసుకుందామని అక్కడ మొత్తం తిరిగి అక్కడ బోర్డు అయితే పెట్టలేదు, చదివి తెలుసుకుందామని. మ్యాటర్ అయితే అక్కడ బోర్డు పెట్టేసి ఉంటారు చాలా వరకు. అక్కడైతే లోపల అలా కొంచెం సేపు అయితే తిరిగేసారు. చాలా బాగుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లైట్ హౌస్. ఇది దీనిపైకి ఎక్కితే మొత్తం మహాబలిపురం మొత్తం కనపడుతుంది. నేనైతే వేరే ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చా, అదే ఎగ్జిట్ నుంచి రాకుండా. ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1.5-2 కిలోమీటర్స్ అయితే మళ్ళీ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల నుంచి వెళ్ళిపోయింది సరిపోయిండు. సరే బయట కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయటకు వచ్చాక అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి చూడండి సన్ రైజ్ అయితే. మనమైతే ఇప్పుడు మహాబలిపురంలో ఉన్నాం. మహాబలిపురంలో వచ్చేసి ఇదే మహాబలిపురం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెనకాల కనపడుతుంది కదా, అటు వెళ్తే బీచ్, ఇటు వెళ్తే షోర్ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత అయితే షోర్ టెంపుల్కి వెళ్దాం. బీచ్ దగ్గర వచ్చేసి సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందంట. సో అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మార్నింగ్ వచ్చాం కాబట్టి మొత్తం ఇవన్నీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే ఇంక ఓపెన్ చేస్తారు, టైం అయిందిగా. సన్ రైజ్ చూడండి అక్కడ. పొద్దున్నే వచ్చారు కాబట్టి ఎవ్వరు లేరు. చూడండి మొత్తం బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడైతే సన్ రైజ్ చూడండి. చూడండి సన్ రైజ్ అయితే చిన్నగా అయితే బీచ్లో క్రౌడ్ కూడా ఎక్కువ అయిపోయారు. మొత్తం మనుషులు కూడా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇలా హార్స్ రైడింగ్ కూడా ఉంటాయి.
మొత్తం కెమెరాలోకి అయితే ఒక ఆర్డర్ వెళ్ళేసి సరిగా అసలు కనిపించదు కూడా కనిపించలేదు చూడండి మొత్తం ఒకసారి. ఇంకైతే లోపలికి షోర్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటే అది ఇక్కడ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆర్ ఆఫ్లైన్లో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో చేసుకుంటున్నా. అక్కడైతే నా దగ్గర అయితే చేంజ్ లేవు, ఆన్లైన్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కనపడుతున్నారు. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఆల్రెడీ టికెట్ చూపించాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 35 రూపీస్. నేనైతే ఫస్ట్ చూపించి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వస్తున్నా. చూడండి చాలా బాగుంది టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసి మ్యాప్ మొత్తం ఇక్కడ చూపెట్టారు. ఇంకా టెంపుల్ గురించి స్టోరీ అవి అయితే ఉన్నాయి. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా అదే బీచ్ అయితే ఇటుపక్క కూడా బీచ్ మొత్తం అంతా ఒకటే. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మధ్యలో టెంపుల్, అవతల వచ్చేసి అది బీచ్ అంటే సముద్రం. ఈ షోర్ టెంపుల్ వచ్చేసి 7 పకోడాస్లో ఒకటి. అంటే మొత్తం 7 అయితే ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. మిగతా 6 వచ్చేసి సముద్రంలో అయితే మునిగిపోయాయి సునామీ వల్ల. సో ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది ఈ షోర్ టెంపుల్ అయితే. లోపలైతే శివలింగం ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో వాటర్ని అయితే చూసేసి సునామీని అయితే గుర్తించేవారంట. ఈ టెంపుల్ మీద మొత్తం అన్నీ ఇక్కడ మొత్తం కాకులే ఉన్నాయి. చూడండి ఎందుకు ఉన్నాయంటో, చాలా వరకు అవే ఉన్నాయి. అక్కడ లోపల కనపడుతుంది కదా అదే శివలింగం. ఈ షోర్ టెంపుల్లో ఉన్న శివలింగం అయితే అదే. షోర్ టెంపుల్ కూడా అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేసాం. నేనైతే బోర్డు ఇరిగిపోయిందని చెప్పా కదా. సో ఇదైతే ఈరోజు అయితే ఖచ్చితంగా చేపించాలి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఫైర్ రథాస్ దగ్గరకు వచ్చేసాం. చాలా బాగుంటుంది ఇది. ఆల్రెడీ నేనైతే ఒకసారి ఇక్కడికి స్కూల్ టూర్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే వచ్చాను. ఫైర్ రథాస్ దగ్గరకు అయితే వచ్చేసాం. నేను అక్కడ టికెట్ తీసుకున్నా కదా, ఆ టికెట్ ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవే ఫైర్ రథాస్ అయితే. దీని స్టోరీ అయితే చాలా ఉంది, చెప్తాను. అక్కడైతే వీడియో తీయలేదు ఇందాక. అతనైతే వీడియో తీయద్దు, జస్ట్ ఫొటోస్ తీసుకోమన్నాడు. మొత్తం చాలా బాగుందిగా. ఈ పంచపాండవ రథాలన్నీ ఒకే శిలపైన అయితే మొత్తం చెక్కేసి అయితే నిర్మించారంట. ఇది వచ్చేసి మొత్తం అయితే నిర్మాణం ఇంకా కంప్లీట్ కాలేదంట, సగం మధ్యలో అయితే ఆపేసింది. సో ఎందుకు దీన్ని అయితే నిర్మించాలనుకున్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి మొత్తం అవే నిర్మాణాలు. ఇది వచ్చేసి ధర్మరాజ రథ. ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, మొత్తం సన్లైట్ ఉంది. ఈ రథాలు మొత్తం పంచపాండవుల రథాల ఆకారంలో ఉన్నందువలన దీన్ని అయితే పంచపాండవుల రథాలని అయితే పిలుస్తారు. మొత్తం నిర్మాణం అయితే చాలా ఆగిపోయింది చూడండి మధ్యలో. మనమైతే మహాబలిపురంలో ఇలాంటి శిల్పాలు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా ఫేమస్ ఇక్కడ. మొత్తం చాలా వరకు ఇక్కడ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగా చెక్కారో, గోడల పైన ఏనుగులు మొత్తం అవన్నీ చాలా బాగున్నాయి. మనమైతే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరకు వచ్చేసాం. ఈ మొత్తం దీని స్టోరీ అయితే చెప్తా. కృష్ణుని వెన్న ముద్ద అన్నమాట. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి ఒకటి తీసుకుంటే మొత్తం ఇవన్నిటికీ ఎలిజిబుల్. వీళ్ళందరూ ఫారినర్స్ కూడా వచ్చేసారు. అదే
కృష్ణాస్ చూడండి. మొత్తం పిల్లకాయలు ఎవరో టూర్కి వచ్చిండ్రు. చాలా వరకు అందరూ ఇక్కడైతే మొత్తం వీళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు. ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్, తెలుగులో వెన్న ముద్ద అని కూడా అంటారు. ఇది వచ్చేసి 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు అండ్ 2 గజాల నిలిచి ఉంది. దీన్ని అయితే కదపడానికి చాలా మంది అయితే ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదంట. 250 టన్నులకు పైగా అయితే ఉంది. చూడండి మొత్తం చాలా మంది అయితే ఏనుగులతో కూడా ట్రై చేశారంట, కానీ అది ఇంచు కూడా కదలలేదంట అక్కడ నుంచి. చాలా బాగుంది. అక్కడ వెనకాల ఒక అమ్మ కనపడుతుంది చూడండి, నెట్టడానికి ట్రై చేస్తుంది. అలా ఫోటోలు అయితే తీసుకుంటారు ఇక్కడ చాలా వరకు. నీడ మాత్రం బాగుంది రాయి కింద. అక్కడంతా ఫారినర్స్ దాని లోపలికి వెళ్ళేసి అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. బాబా ఏందో అమ్ముతున్నాడు ఈడ. క్యా హై? बटर बाल, पैदादार, एक तांडवरदार. ఏ బుక్కే? ये बुक ना, ఏ స్టిక్కర్స్? टिकट. अच्छा ये बुक. अच्छा నేను ये बुक. ये ले लो. నేను బుక్స్ అమ్ముతున్నాడు. మనకెందుకు బుక్? దూరం నుంచి అయితే బాగా కనపడుతుంది చూడండి అది. మొత్తం రాళ్ళే ఉన్నాయి లోపల వచ్చేసిన తర్వాత. చుట్టూ రాళ్ళు అంతా కొండలే. ఇక్కడ కూడా ఒక చిన్న కోట ఆకారంలో ఉంది. ఇదేంటో అని తెలుసుకుందామని అక్కడ మొత్తం తిరిగి అక్కడ బోర్డు అయితే పెట్టలేదు, చదివి తెలుసుకుందామని. మ్యాటర్ అయితే అక్కడ బోర్డు పెట్టేసి ఉంటారు చాలా వరకు. అక్కడైతే లోపల అలా కొంచెం సేపు అయితే తిరిగేసారు. చాలా బాగుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లైట్ హౌస్. ఇది దీనిపైకి ఎక్కితే మొత్తం మహాబలిపురం మొత్తం కనపడుతుంది. నేనైతే వేరే ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చా, అదే ఎగ్జిట్ నుంచి రాకుండా. ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1.5 to 2 కిలోమీటర్స్ అయితే మళ్ళీ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల నుంచి వెళ్ళిపోయింది సరిపోయిండు. సరే బయట కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయటకు వచ్చేసా. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి చూడండి సన్ రైజ్ అయితే. మనమైతే ఇప్పుడు మహాబలిపురంలో ఉన్నాం. మహాబలిపురంలో వచ్చేసి ఇదే మహాబలిపురం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెనకాల కనపడుతుంది కదా, అటు వెళ్తే బీచ్, ఇటు వెళ్తే షోర్ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత అయితే షోర్ టెంపుల్కి వెళ్దాం. బీచ్ దగ్గర వచ్చేసి సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందంట. సో అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మార్నింగ్ వచ్చాం కాబట్టి మొత్తం ఇవన్నీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే ఇంక ఓపెన్ చేస్తారు, టైం అయిందిగా. సన్ రైజ్ చూడండి అక్కడ. పొద్దున్నే వచ్చారు కాబట్టి ఎవ్వరు లేరు. చూడండి మొత్తం బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడైతే సన్ రైజ్ చూడండి. చూడండి సన్ రైజ్ అయితే. చిన్నగా అయితే బీచ్లో క్రౌడ్ కూడా ఎక్కువైపోయారు. మొత్తం మనుషులు కూడా ఎక్కువ మంది చేస్తున్నారు. ఇలా హార్స్ రైడింగ్ కూడా ఉంటాయి.
మొత్తం కెమెరాలోకి అయితే ఒక ఆర్డర్ వెళ్ళేసి సరిగా అసలు కూడా కనిపించలేదు చూడండి మొత్తం ఒకసారి. ఇంకైతే లోపలికి షోర్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటే ఇదిగో ఇక్కడ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో చేసుకుంటున్నా. అక్కడైతే నా దగ్గర అయితే చేంజ్ లేవు, ఆన్లైన్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కనపడుతున్నారు. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఆల్రెడీ టికెట్ చూపించాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 35 రూపీస్. నేనైతే ఫస్ట్ చూపించి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వస్తున్నా. చూడండి చాలా బాగుంది టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసి మ్యాప్ మొత్తం ఇక్కడ చూపెట్టారు. ఇంకా టెంపుల్ గురించి స్టోరీ అవి అయితే ఉన్నాయి. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా అదే బీచ్ అయితే ఇటుపక్క కూడా బీచ్ మొత్తం అంతా ఒకటే. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మధ్యలో టెంపుల్, అవతల వచ్చేసి అది బీచ్ అంటే సముద్రం. ఈ షోర్ టెంపుల్ వచ్చేసి 7 పకోడాస్లో ఒకటి. అంటే మొత్తం 7 అయితే ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. మిగతా 6 వచ్చేసి సముద్రంలో అయితే మునిగిపోయాయి సునామీ వల్ల. సో ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది ఈ షోర్ టెంపుల్ అయితే. లోపలైతే శివలింగం ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో వాటర్ని అయితే చూసేసి సునామీని అయితే గుర్తించేవారంట. ఈ టెంపుల్ మీద మొత్తం అన్నీ ఇక్కడ మొత్తం కాకులే ఉన్నాయి. చూడండి ఎందుకు ఉన్నాయంటో, చాలా వరకు అవే ఉన్నాయి. అక్కడ లోపల కనపడుతుంది కదా అదే శివలింగం. ఈ షోర్ టెంపుల్లో ఉన్న శివలింగం అయితే అదే. షోర్ టెంపుల్ కూడా అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేసాం. నేనైతే బోర్డు ఇరిగిపోయిందని చెప్పా కదా. సో ఇదైతే ఈరోజు అయితే ఖచ్చితంగా చేపించాలి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఫైర్ అతాస్ దగ్గరకు వచ్చేసాం. చాలా బాగుంటుంది ఇది. ఆల్రెడీ నేనైతే ఒకసారి ఇక్కడికి స్కూల్ టూర్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే వచ్చాను. ఫైర్ అతాస్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను అక్కడ టికెట్ తీసుకున్నా కదా, ఆ టికెట్ ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవే ఫైర్ అతాస్ అయితే. దీని స్టోరీ అయితే చాలా ఉంది, చెప్తాను. అక్కడైతే వీడియో తీయలేదు ఇందాక. అతనైతే వీడియో తీయద్దు, జస్ట్ ఫొటోస్ తీసుకోమన్నాడు. మొత్తం చాలా బాగుందిగా. ఈ పంచపాండవ రథాలన్నీ ఒకే శిలపైన అయితే మొత్తం చెక్కేసి అయితే నిర్మించారంట. ఇది వచ్చేసి మొత్తం అయితే నిర్మాణం ఇంకా కంప్లీట్ కాలేదంట, సగం మధ్యలో అయితే ఆపేసింది. సో ఎందుకు దీన్ని అయితే నిర్మించాలనుకున్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి మొత్తం అవే నిర్మాణాలు. ఇది వచ్చేసి ధర్మరాజ రథ. ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, మొత్తం సన్లైట్ ఉంది. ఈ రథాలు మొత్తం పంచపాండవుల రథాల ఆకారంలో ఉన్నందువలన దీన్ని అయితే పంచపాండవుల రథాలని అయితే పిలుస్తారు. మొత్తం నిర్మాణం అయితే చాలా ఆగిపోయింది చూడండి మధ్యలో. మనమైతే మహాబలిపురంలో ఇలాంటి శిల్పాలు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా ఫేమస్ ఇక్కడ. మొత్తం చాలా వరకు ఇక్కడ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగా చెక్కారో, గోడల పైన ఏనుగులు మొత్తం అవన్నీ చాలా బాగున్నాయి. మనమైతే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరకు వచ్చేసాం. ఈ మొత్తం దీని స్టోరీ అయితే చెప్తా. కృష్ణుని వెన్న ముద్ద అన్నమాట. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి ఒకటి తీసుకుంటే మొత్తం ఇవన్నిటికీ ఎలిజిబుల్. వీళ్ళందరూ ఫారినర్స్ కూడా వచ్చేసారు. అదే
కృష్ణాస్ చూడండి. మొత్తం పిల్లకాయలు ఎవరో టూర్కి వచ్చిండ్రు. చాలా వరకు అందరూ ఇక్కడైతే మొత్తం వీళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు. ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్, తెలుగులో వెన్న ముద్ద అని కూడా అంటారు. ఇది వచ్చేసి 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు అండ్ 2 గజాల నిలిచి ఉంది. దీన్ని అయితే కదపడానికి చాలా మంది అయితే ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదంట. 250 టన్నులకు పైగా అయితే ఉంది. చూడండి మొత్తం చాలా మంది అయితే ఏనుగులతో కూడా ట్రై చేశారంట, కానీ అది ఇంచు కూడా కదలలేదంట అక్కడ నుంచి. చాలా బాగుంది. అక్కడ వెనకాల ఒక అమ్మ కనపడుతుంది చూడండి, నెట్టడానికి ట్రై చేస్తుంది. అలా ఫోటోలు అయితే తీసుకుంటారు ఇక్కడ చాలా వరకు. నీడ మాత్రం బాగుంది రాయి కింద. అక్కడంతా ఫారినర్స్ దాని లోపలికి వెళ్ళేసి అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. బాబాయ్ ఏందో అమ్ముతున్నాడు ఈడ. క్యా హై? बटर बाल 5,000 एक सांडा वाला ఏ బుక్ है? ये बुक ना ये स्टिकर से? टिकट अच्छा ये बुक अच्छा नहीं ये बुक ये ले लो బుక్స్ అమ్ముతున్నాడు. మనకెందుకు బుక్? దూరం నుంచి అయితే బాగా కనపడుతుంది చూడండి అది. మొత్తం రాళ్ళే ఉన్నాయి లోపల వచ్చేసిన తర్వాత. చుట్టూ రాళ్ళు అంతా కొండలే. ఇక్కడ కూడా ఒక చిన్న కోట ఆకారంలో ఉంది. ఇదేంటో అని తెలుసుకుందామని అక్కడ మొత్తం తిరిగి అక్కడ బోర్డు అయితే పెట్టలేదు, చదివి తెలుసుకుందామని. మ్యాటర్ అయితే అక్కడ బోర్డు పెట్టేసి ఉంటారు చాలా వరకు. అక్కడైతే లోపల అలా కొంచెం సేపు అయితే తిరిగేసారు. చాలా బాగుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లైట్ హౌస్. ఇది దీనిపైకి ఎక్కితే మొత్తం మహాబలిపురం మొత్తం కనపడుతుంది. నేనైతే వేరే ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చా, అదే ఎగ్జిట్ నుంచి రాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1.5-2 కిలోమీటర్స్ అయితే మళ్ళీ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల నుంచి వెళ్ళిపోయింది సరిపోయిండు. సరే బయట కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయటకు వచ్చేసా. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి చూడండి సన్ రైజ్ అయితే. మనమైతే ఇప్పుడు మహాబలిపురంలో ఉన్నాం. మహాబలిపురంలో వచ్చేసి ఇదే మహాబలిపురం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెనకాల కనపడుతుంది కదా, అటు వెళ్తే బీచ్, ఇటు వెళ్తే షోర్ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత అయితే షోర్ టెంపుల్కి వెళ్దాం. బీచ్ దగ్గర వచ్చేసి సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందంట. సో అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మార్నింగ్ వచ్చాం కాబట్టి మొత్తం ఇవన్నీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే ఇంక ఓపెన్ చేస్తారు, టైం అయిందిగా. సన్ రైజ్ చూడండి అక్కడ. పొద్దున్నే వచ్చారు కాబట్టి ఎవ్వరు లేరు. చూడండి మొత్తం బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడైతే సన్ రైజ్ చూడండి. చూడండి సన్ రైజ్ అయితే. చిన్నగా అయితే బీచ్లో క్రౌడ్ కూడా ఎక్కువ అయిపోయారు. మొత్తం మనుషులు కూడా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇలా హార్స్ రైడింగ్ కూడా ఉంటాయి.
మొత్తం కెమెరాలోకి అయితే వాటర్ వెళ్ళేసి సరిగా అసలు కనిపించడం కూడా కనిపించలేదు. చూడండి మొత్తం ఒకసారి. ఇంకైతే లోపలికి షోర్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటే అదిగో ఇక్కడ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఆఫ్లైన్లో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో చేసుకుంటున్నా. అక్కడైతే నా దగ్గర అయితే చేంజ్ లేవు, ఆన్లైన్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కనపడుతున్నారు. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఆల్రెడీ టికెట్ చూపించాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 35 రూపీస్. నేనైతే ఫస్ట్ చూపించి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వస్తున్నా. చూడండి చాలా బాగుంది టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసి మ్యాప్ మొత్తం ఇక్కడ చూపెట్టారు. ఇంకా టెంపుల్ గురించి స్టోరీ అవి అయితే ఉన్నాయి. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా అదే బీచ్ అయితే ఇటుపక్క కూడా బీచ్ మొత్తం అంతా ఒకటే. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మధ్యలో టెంపుల్, అవతల వచ్చేసి అది బీచ్ అంటే సముద్రం. ఈ షోర్ టెంపుల్ వచ్చేసి 7 పకోడాస్లో ఒకటి. అంటే మొత్తం 7 అయితే ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. మిగతా 6 వచ్చేసి సముద్రంలో అయితే మునిగిపోయాయి సునామీ వల్ల. సో ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది ఈ షోర్ టెంపుల్ అయితే. లోపలైతే శివలింగం ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో వాటర్ని అయితే చూసేసి సునామీని అయితే గుర్తించేవారంట. ఈ టెంపుల్ మీద మొత్తం అన్నీ ఇక్కడ మొత్తం కాకులే ఉన్నాయి. చూడండి ఎందుకు ఉన్నాయంటో, చాలా వరకు అవే ఉన్నాయి. అక్కడ లోపల కనపడుతుంది కదా అదే శివలింగం. ఈ షోర్ టెంపుల్లో ఉన్న శివలింగం అయితే అదే. షోర్ టెంపుల్ కూడా అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేసాం. నేనైతే బోర్డు ఇరిగిపోయిందని చెప్పా కదా. సో ఇదైతే ఈరోజు అయితే ఖచ్చితంగా చేపించాలి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఫైర్ అతాస్ దగ్గరకు వచ్చేసాం. చాలా బాగుంటుంది ఇది. ఆల్రెడీ నేనైతే ఒకసారి ఇక్కడికి స్కూల్ టూర్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే వచ్చాను. ఫైర్ అతాస్ దగ్గరకు అయితే వచ్చేసాం. నేను అక్కడ టికెట్ తీసుకున్నా కదా, ఆ టికెట్ ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవే ఫైర్ అతాస్ అయితే. దీని స్టోరీ అయితే చాలా ఉంది, చెప్తాను. అక్కడైతే వీడియో తీయలేదు ఇందాక. అతనైతే వీడియో తీయద్దు, జస్ట్ ఫొటోస్ తీసుకోమన్నాడు. మొత్తం చాలా బాగుందిగా. ఈ పంచపాండవ రథాలన్నీ ఒకే శిలపైన అయితే మొత్తం చెక్కేసి అయితే నిర్మించారంట. ఇది వచ్చేసి మొత్తం అయితే నిర్మాణం ఇంకా కంప్లీట్ కాలేదంట, సగం మధ్యలో అయితే ఆపేసింది. సో ఎందుకు దీన్ని అయితే నిర్మించాలనుకున్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి మొత్తం అవే నిర్మాణాలు. ఇది వచ్చేసి ధర్మరాజ రథ. ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, మొత్తం సన్లైట్ ఉంది. ఈ రథాలు మొత్తం పంచపాండవుల రథాల ఆకారంలో ఉన్నందువలన దీన్ని అయితే పంచపాండవుల రథాలని అయితే పిలుస్తారు. మొత్తం నిర్మాణం అయితే చాలా ఆగిపోయింది చూడండి మధ్యలో. మనమైతే మహాబలిపురంలో ఇలాంటి శిల్పాలు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా ఫేమస్ ఇక్కడ. మొత్తం చాలా వరకు ఇక్కడ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగా చెక్కారో, గోడల పైన ఏనుగులు మొత్తం అవన్నీ చాలా బాగున్నాయి. మనమైతే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరకు వచ్చేసాం. ఈ మొత్తం దీని స్టోరీ అయితే చెప్తా. కృష్ణుని వెన్నముద్ద అన్నమాట. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి ఒకటి తీసుకుంటే మొత్తం ఇవన్నిటికీ ఎలిజిబుల్. వీళ్ళందరూ ఫారినర్స్ కూడా వచ్చేసారు. అదే కృష్ణాస్
చూడండి మొత్తం పిల్లకాయలు ఎవరో టూర్కి వచ్చిండ్రు. చాలా వరకు అందరూ ఇక్కడైతే మొత్తం వీళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు. ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్, తెలుగులో వెన్న ముద్ద అని కూడా అంటారు. ఇది వచ్చేసి 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు అండ్ 2 గజాల నిలిచి ఉంది. దీన్ని అయితే కదపడానికి చాలా మంది అయితే ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదంట. 250 టన్నులకు పైగా అయితే ఉంది. చూడండి మొత్తం చాలా మంది అయితే ఏనుగులతో కూడా ట్రై చేశారంట, కానీ అది ఇంచు కూడా కదలలేదంట అక్కడ నుంచి. చాలా బాగుంది. అక్కడ వెనకాల ఒక అమ్మ కనపడుతుంది చూడండి, నెట్టడానికి ట్రై చేస్తుంది. అలా ఫోటోలు అయితే తీసుకుంటారు ఇక్కడ చాలా వరకు. నీడ మాత్రం బాగుంది రాయి కింద. అక్కడంతా ఫారినర్స్ దాని లోపలికి వెళ్ళేసి అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. బాబాయ్ ఏందో అమ్ముతున్నాడు ఈడ. క్యా హై? बटर बाल, पैदा दास, एक सांडा दास। ये बुक है? ये बुक ना, ये स्टिकर से? स्टिकर। अच्छा। ये बुक। अच्छा नहीं ये बुक, ये ले लो। नहीं బుక్స్ అమ్ముతున్నాడు. మనకెందుకు బుక్? దూరం నుంచి అయితే బాగా కనపడుతుంది చూడండి అది. మొత్తం రాళ్ళే ఉన్నాయి లోపల వచ్చేసిన తర్వాత. చుట్టూ రాళ్ళు అంతా కొండలే. ఇక్కడ కూడా ఒక చిన్న కోట ఆకారంలో ఉంది. ఇదేంటో అని తెలుసుకుందామని అక్కడ మొత్తం తిరిగి అక్కడ బోర్డు అయితే పెట్టలేదు, చదివి తెలుసుకుందామని. మ్యాటర్ అయితే అక్కడ బోర్డు పెట్టేసి ఉంటారు చాలా వరకు. అక్కడైతే లోపల అలా కొంచెం సేపు అయితే తిరిగేసారు. చాలా బాగుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లైట్ హౌస్. ఇది దీనిపైకి ఎక్కితే మొత్తం మహాబలిపురం మొత్తం కనపడుతుంది. నేనైతే వేరే ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చా, అదే ఎగ్జిట్ నుంచి రాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1.5-2 కిలోమీటర్స్ అయితే మళ్ళీ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల నుంచి వెళ్ళిపోయింది సరిపోయిండు. సరే బయట కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయటకు వచ్చాక అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి చూడండి సన్ రైజ్ అయితే. మనమైతే ఇప్పుడు మహాబలిపురంలో ఉన్నాం. మహాబలిపురంలో వచ్చేసి ఇదే మహాబలిపురం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెనకాల కనపడుతుంది కదా, అటు వెళ్తే బీచ్, ఇటు వెళ్తే షోర్ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత అయితే షోర్ టెంపుల్కి వెళ్దాం. బీచ్ దగ్గర వచ్చేసి సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందంట. సో అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మార్నింగ్ వచ్చాం కాబట్టి మొత్తం ఇవన్నీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే ఇంక ఓపెన్ చేస్తారు, టైం అయిందిగా. సన్ రైజ్ చూడండి అక్కడ. పొద్దున్నే వచ్చారు కాబట్టి ఎవ్వరు లేరు. చూడండి మొత్తం బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడైతే సన్ రైజ్ చూడండి. చూడండి సన్ రైజ్ అయితే. చిన్నగా అయితే బీచ్లో క్రౌడ్ కూడా ఎక్కువ అయిపోయారు. మొత్తం మనుషులు కూడా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇలా హార్స్ రైడింగ్ కూడా ఉంటాయి.
మొత్తం కెమెరాలోకి అయితే ఒక ఆర్డర్ వెళ్ళేసి సరిగా అసలు కనిపించడం కూడా కనిపించలేదు చూడండి మొత్తం ఒకసారి. ఇంకైతే లోపలికి షోర్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటే అది ఇక్కడ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆర్ ఆఫ్లైన్లో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో చేసుకుంటున్నా. అక్కడైతే నా దగ్గర అయితే చేంజ్ లేవు, ఆన్లైన్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కనపడుతున్నారు. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఆల్రెడీ టికెట్ చూపించాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 35 రూపీస్. నేనైతే ఫస్ట్ చూపించి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వస్తున్నా. చూడండి చాలా బాగుంది టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసి మ్యాప్ మొత్తం ఇక్కడ చూపెట్టారు. టెంపుల్ గురించి స్టోరీ అవి అయితే ఉన్నాయి. మనమైతే షోర్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇంకా అదే బీచ్ అయితే ఇటుపక్క కూడా బీచ్ మొత్తం అంతా ఒకటే. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మధ్యలో టెంపుల్, అవతల వచ్చేసి అది బీచ్ అంటే సముద్రం. ఈ షోర్ టెంపుల్ వచ్చేసి 7 పకోడాస్లో ఒకటి. అంటే మొత్తం 7 అయితే ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. మిగతా 6 వచ్చేసి సముద్రంలో అయితే మునిగిపోయాయి సునామీ వల్ల. సో ఇప్పుడైతే ఇది ఒక్కటే ఉంది ఈ షోర్ టెంపుల్ అయితే. లోపలైతే శివలింగం ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో వాటర్ని అయితే చూసేసి సునామీని అయితే గుర్తించేవారంట. ఈ టెంపుల్ మీద మొత్తం అన్నీ ఇక్కడ మొత్తం కాకులే ఉన్నాయి. చూడండి ఎందుకు ఉన్నాయంటో, చాలా వరకు అవే ఉన్నాయి. అక్కడ లోపల కనపడుతుంది కదా అదే శివలింగం. ఈ షోర్ టెంపుల్లో ఉన్న శివలింగం అయితే అదే. షోర్ టెంపుల్ కూడా అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేసాం. నేనైతే బోర్డు ఇరిగిపోయిందని చెప్పా కదా. సో ఇదైతే ఈరోజు అయితే ఖచ్చితంగా చేపించాలి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనమైతే ఫైర్ రథాస్ దగ్గరకు వచ్చేసాం. చాలా బాగుంటుంది ఇది. ఆల్రెడీ నేనైతే ఒకసారి ఇక్కడికి స్కూల్ టూర్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే వచ్చాను. ఫైర్ రథాస్ దగ్గరకు అయితే వచ్చేసాం. నేను అక్కడ టికెట్ తీసుకున్నా కదా, ఆ టికెట్ ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవే ఫైర్ రథాస్ అయితే. దీని స్టోరీ అయితే చాలా ఉంది, చెప్తాను. అక్కడైతే వీడియో తీయలేదు ఇందాక. అతనైతే వీడియో తీయద్దు, జస్ట్ ఫొటోస్ తీసుకోమన్నాడు. మొత్తం చాలా బాగుందిగా. ఈ పంచపాండవ రథాలన్నీ ఒకే శిలపైన అయితే మొత్తం చెక్కేసి అయితే నిర్మించారంట. ఇది వచ్చేసి మొత్తం అయితే నిర్మాణం ఇంకా కంప్లీట్ కాలేదంట, సగం మధ్యలో అయితే ఆపేసింది. సో ఎందుకు దీన్ని అయితే నిర్మించాలనుకున్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా అవి మొత్తం అవే నిర్మాణాలు. ఇది వచ్చేసి ధర్మరాజ రథ. ఇక్కడ వెనకాల కనపడుతుంది కదా, మొత్తం సన్లైట్ ఉంది. ఈ రథాలు మొత్తం పంచపాండవుల రథాల ఆకారంలో ఉన్నందువలన దీన్ని అయితే పంచపాండవుల రథాలని అయితే పిలుస్తారు. మొత్తం నిర్మాణం అయితే చాలా ఆగిపోయింది చూడండి మధ్యలో. మనమైతే మహాబలిపురంలో ఇలాంటి శిల్పాలు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా ఫేమస్ ఇక్కడ. మొత్తం చాలా వరకు ఇక్కడ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగా చెక్కారో, గోడల పైన ఏనుగులు మొత్తం అవన్నీ చాలా బాగున్నాయి. మనమైతే కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరకు వచ్చేసాం. ఈ మొత్తం దీని స్టోరీ అయితే చెప్తా. కృష్ణుని వెన్న ముద్ద అన్నమాట. అక్కడైతే టికెట్ చూపించేసాం. టికెట్ వచ్చేసి ఒకటి తీసుకుంటే మొత్తం ఇవన్నిటికీ ఎలిజిబుల్. వీళ్ళందరూ ఫారినర్స్ కూడా వచ్చేసారు. అదే కృష్ణాస్
చూడండి. మొత్తం పిల్లకాయలు ఎవరో టూర్కి వచ్చిండ్రు. చాలా వరకు అందరూ ఇక్కడైతే మొత్తం వీళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు. ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్, తెలుగులో వెన్న ముద్ద అని కూడా అంటారు. ఇది వచ్చేసి 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు అండ్ 2 గజాల నిలిచి ఉంది. దీన్ని అయితే కదపడానికి చాలా మంది అయితే ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదంట. 250 టన్నులకు పైగా అయితే ఉంది. చూడండి మొత్తం చాలా మంది అయితే ఏనుగులతో కూడా ట్రై చేశారంట, కానీ అది ఇంచు కూడా కదలలేదంట అక్కడ నుంచి. చాలా బాగుంది. అక్కడ వెనకాల ఒక అమ్మ కనపడుతుంది చూడండి, నెట్టడానికి ట్రై చేస్తుంది. అలా ఫోటోలు అయితే తీసుకుంటారు ఇక్కడ చాలా వరకు. నీడ మాత్రం బాగుంది రాయి కింద. అక్కడంతా ఫారినర్స్ దాని లోపలికి వెళ్ళేసి అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. బాబా ఏందో అమ్ముతున్నాడు ఈడ. క్యా హై? बटर बाल, पैदादार, एक तांडवरादार. ఏ బుక్కే? ये बुक ना, ఏ స్టిక్కర్స్? ठीक है. अच्छा ये बुक, अच्छा नहीं नहीं ये बुक, ये ले लो. नहीं नहीं బుక్స్ అమ్ముతున్నాడు. మనకెందుకు బుక్? దూరం నుంచి అయితే బాగా కనపడుతుంది చూడండి. అది మొత్తం రాళ్ళే ఉన్నాయి లోపల వచ్చేసిన తర్వాత. చుట్టూ రాళ్ళు అంతా కొండలే. ఇక్కడ కూడా ఒక చిన్న కోట ఆకారంలో ఉంది. ఇదేంటో అని తెలుసుకుందామని అక్కడ మొత్తం తిరిగి అక్కడ బోర్డు అయితే పెట్టలేదు, చదివి తెలుసుకుందామని. మ్యాటర్ అయితే అక్కడ బోర్డు పెట్టేసి ఉంటారు చాలా వరకు. అక్కడైతే లోపల అలా కొంచెం సేపు అయితే తిరిగేసారు. చాలా బాగుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లైట్ హౌస్. ఇది దీనిపైకి ఎక్కితే మొత్తం మహాబలిపురం మొత్తం కనపడుతుంది. నేనైతే వేరే ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చా, అదే ఎగ్జిట్ నుంచి రాకుండా. ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, 1.5-2 కిలోమీటర్స్ అయితే మళ్ళీ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల నుంచి వెళ్ళిపోయింది సరిపోయిండు. సరే బయట కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయటకు వచ్చేస్తా.